హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్. సో వీటికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్లో అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్, అలాగే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, ఇవన్నీ గ్రూప్ సి పోస్టులు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్స్ వచ్చేసి 15th November 2024 నుంచి స్టార్ట్ అయ్యి 14th December 2024. సో 15th November నుంచి 14th December లోపు మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మేల్లో ఓవరాల్గా 78 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫీమేల్లో ఓవరాల్గా 14 పోస్టులు. సో సబ్ ఇన్స్పెక్టర్ మేల్ అండ్ ఫీమేల్ 92 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి. సో అదైతే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మేల్కి వచ్చేసి 325 ఉన్నాయి, ఫీమేల్కి వచ్చేసి 58 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 383 పోస్టులు అయితే హెడ్ కానిస్టేబుల్లో ఉన్నాయి. సో కానిస్టేబుల్ కమ్యూనికేషన్ మేల్ చూసుకున్నట్లయితే 44 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీమేల్లో చూసుకుంటే 7 వేకెన్సీస్. సో ఓవరాల్గా 15 వేకెన్సీస్. సో మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవన్నీ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ అన్నీ కూడా మెయిల్ అండ్ ఫీమేల్కి టెలికమ్యూనికేషన్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. http recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే స్కేల్ అయితే ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 6 పే నుంచి 35,400 నుంచి 1,12,400 అయితే శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని ఒక 65,000 వరకు అయితే మీకు శాలరీ అనేది వస్తుంది. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే లెవెల్ 4 పే నుంచి 25,500 నుంచి 81,100. సో మీకు అప్రాక్సిమేట్లీ 45,000 అయితే శాలరీ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. అలాగే కానిస్టేబుల్కి చూసుకున్నట్లయితే లెవెల్ 3 నుంచి 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంది. సో మీకు ఓవరాల్గా అలవెన్స్లు అన్నీ కలుపుకొని 40+ అయితే శాలరీ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి ఏజ్ వచ్చేసి బిట్వీన్ 20 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అది కూడా చూద్దాం మనం. అలాగే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి 18 to 25 ఇయర్స్. సో 18 to 25 ఇయర్స్ ఉండాలి. కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉండాలి. సో ఇవన్నీ ఏదైనా సరే. దాంతోపాటు బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, అలాగే BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఏది ఉన్నా సరిపోతుంది. అలాగే అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్స్ ఆర్ ఈక్వివాలెంట్. సో ఏదైనా ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి. దాంతోపాటు మీకు హెడ్ కానిస్టేబుల్కి ఏముండాలి? సో హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అయితే 45%తో 45% ఆఫ్ మార్క్స్ మీరైతే ఉండాలి. లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్
ఏదైనా యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. అలాగే 10th క్లాస్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఐటీఐ 10th ప్లస్ ఐటీఐ కూడా ఉంటే సరిపోతుంది. ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్, సో వీటిలో ఏది ఉన్నా సరిపోతుంది. అలాగే 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ సైన్స్ విత్ 3 years డిప్లొమా, సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతున్నారు. సో డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ కానీ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్, సో ఏదైనా దీనికైతే ఎలిజిబుల్. సో హెడ్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది, సబ్ ఇన్స్పెక్టర్కి డిగ్రీ లెవెల్లో అయితే క్వాలిఫికేషన్ ఉంది. అలాగే కానిస్టేబుల్ చూద్దాం. కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెట్రికులేషన్, సో ఏదైనా ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, సో ఇది డిజైరబుల్ అంటే ఇది అంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు మీకు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ టు డిజైరబుల్ సర్టిఫికేట్ హోల్డర్స్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే డిగ్రీ హోల్డర్స్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్, డిగ్రీలో టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఉన్న వాళ్ళకైతే 5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే డిప్లొమాలో టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఉన్న వాళ్ళకైతే 3 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అలాగే ఐటీఐలో టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఉన్న వాళ్ళకైతే 2 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. సో ఇది ఐటీఐ డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకైతే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి, ఇదైతే చెక్ చేసుకోండి ఒకసారి మీరు. సో ఇక్కడైతే ఏజ్ క్రైటీరియా ఇచ్చారు, సో ఏజ్ క్రైటీరియా అయితే మనం చూసాము. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు వచ్చేసి అన్రిజర్వ్డ్ జనరల్ వాళ్ళకి 3 years, ఓబీసీ వాళ్ళకు 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 8 years. సో మీరైతే ఒకసారి ఏజ్ క్రైటీరియాని చూసుకొని అప్లై చేసుకోండి. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్లీ స్టాండర్డ్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు, హైటు వెయిటు, సో ఇవన్నీ. అలాగే బేసిక్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే చెక్ చేస్తారు, బేసిక్ ఐసైట్ ఉందా మీకు, ఉంటే ఎంత ఉంది ఏంటి అని అవన్నీ చూస్తారు. అలాగే టాటూస్ ఏమైనా ఉన్నాయా అలాంటివి కూడా చూస్తారు. సో హౌ టు అప్లై అంటే మీకు ఇక్కడ recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంది. అలాగే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజ్. సో ఎస్ఐకి వచ్చేసి 200, హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు, సో మీరైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళైతే 200 and 100. క్యాండిడేట్స్ ఎవరైతే వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అటానమస్ కానీ స్టాచ్యుటరీ బాడీస్ పబ్లిక్ సెక్టర్ లేదా ఇలా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కానీ ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చూసాం, అది ఓపెనింగ్ 15th November నుంచి 14th December వరకు అయితే ఉంటుంది. సో ఆ లోపు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు, సో ఫస్ట్ phase 1లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చూస్తారు. phase 1లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మీకు సబ్ ఇన్స్పెక్టర్కి ఫర్ మేల్ అయితే 100 meters అయితే రేస్ ఉంటుంది. 100 meters వచ్చేసి 16 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫీమేల్ వచ్చేసి 100 meters 18 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎస్ఐకి. అలాగే తర్వాత 1.6 kilometer రేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్. అలాగే ఫీమేల్స్కి అయితే 800 meters ఉంటుంది, 4 minutes 45 seconds అయితే టైం ఉంటుంది. సో మీరు నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్కు రెండింటికి సేమ్ ఉంది. సో దీనికి వచ్చేసి 1.6 kilometer అయితే మేల్కి ఉంటుంది, 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అలాగే 800 meters అయితే ఫీమేల్కి ఉంటుంది, 4 minutes 45 secondsలో ఉంటుంది. సో లాంగ్ జంప్ కూడా ఉంటుంది, 11 feet లాంగ్ జంప్ వచ్చేసి 3 chances అయితే ఇస్తారు మేల్స్కి. అలాగే ఫీమేల్కి వచ్చేసి 9 feet లాంగ్ జంప్ 3 chances అయితే ఉంటుంది. అలాగే హై జంప్ వచ్చేసి 300 feet ఉంటుంది, సో 3 chances అయితే ఉంటుంది.
మేల్కి. లేడీస్కి అయితే 3 feet హై జంప్ 3 ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి. సో ఈ ఈవెంట్స్ అన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఏం చేస్తారంటే మీకు హైటు, చెస్ట్, వెయిట్ అనేది చెక్ చేస్తారు. సో నార్మల్గానే ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత దీంట్లో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు phase 2లో రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 2లో రిటన్ ఎగ్జామినేషన్. సో రిటన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో సబ్ ఇన్స్పెక్టర్కి చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ 1 అయితే 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనింగ్ అబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే ఉంటుంది ఎస్ఐలో. ఇవన్నీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి మీకు క్వశ్చన్స్ మాత్రం. అలాగే చూసుకున్నట్లయితే పేపర్ 2లో కూడా మళ్ళీ 100 మార్క్స్ అయితే ఉంటాయి, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, అలాగే కెమిస్ట్రీ 10, మ్యాథ్స్ 10, ఎలక్ట్రానిక్స్ 10, కమ్యూనికేషన్ నుంచి 20 క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 10 క్వశ్చన్స్, కంప్యూటర్ సైన్స్ 10, ఎలక్ట్రికల్ నుంచి 10 అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ నుంచి 10. సో ఓవరాల్గా మీకు ఇలా అయితే 100 మార్క్స్ అయితే ఉంటుంది పేపర్ 2 కూడా. సో ఎస్ఐకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో మీకైతే పేపర్ అనేది ఉంటుంది, 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో దీంట్లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీకు అయితే ఇంటర్మీడియట్ 10+2 లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్, దీనికి సంబంధించి కూడా 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఈ పేపర్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది, 10వ తరగతి లెవెల్లోనే ఉంటుంది మీకు. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో ఓవరాల్గా 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 35% మార్క్స్ అయితే రావాలి క్వాలిఫై అవ్వాలంటే. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 33% మార్క్స్ అయితే రావాలి. సో ఇలా వస్తేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీని తర్వాత phase 3లో మీకు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో phase 3లో రిటన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో దీంట్లో మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ చెక్ చేస్తారు. సో దీంతోపాటు మీకు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% అయితే మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% అయితే మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. సో లాస్ట్లో వచ్చేసి phase 4. ఈ phase 4లో ఏంటి అంటే మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆల్మోస్ట్ ఇక్కడ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి. సో దాని తర్వాత ఏంటంటే మీకు ఇంకా నార్మల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోతే కంప్లీట్ అవుతే మీకు ఇంకేంటి అంటే నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారు, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి తర్వాత జాబ్లో ట్రైనింగ్ అనేది పంపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇండో టిబెటన్ బార్డర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ ఇవి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.